హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం వాట్ ఈస్ లిస్ట్ కవర్ చేస్తాం. ఓకే, అండ్ లిస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లిస్ట్ మనం ఎందుకు యూజ్ చేయాలి, సో ఈ పర్టికులర్ టాపిక్ మనం కవర్ చేస్తాం. సో లిస్ట్ అంటే ఏంటి? సో లిస్ట్ అంటే HTML లో మనకు ఏదైనా పర్టికులర్ కంటెంట్ ఉంది, ఒక ఆర్డర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలంటే, సీక్వెన్స్లో డిస్ప్లే చేయాలంటే, వన్ బై వన్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా పాయింట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ డేటా లేకపోతే ఆ పర్టికులర్ కంటెంట్ మనకు డిస్ప్లే చేయాలంటే మనం HTML లో లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ లిస్ట్ మనం ఆల్మోస్ట్ ఏదైనా పర్టికులర్ మీరు కంటెంట్ ఉంది, ఆ పర్టికులర్ కంటెంట్ సీక్వెన్స్ లో వస్తున్నాయి, వన్ బై వన్ లైన్ బై లైన్ వస్తున్నాయి. సో కంపల్సరీ మనం లిస్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ వర్డ్ లో కూడా ఇట్లాంటి అప్లికేషన్ ఆల్రెడీ మనం యూజ్ చేసినాం. ఇప్పుడు చూడండి, మనకు ఎట్లాంటి బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటది, మనకు ఆల్ఫాబెట్స్ సీక్వెన్సెస్ ఉంటది. ఓకే, సో డిఫరెంట్ రోమన్ నంబర్స్ కూడా ఉంటాయి మనకు. సిమిలర్ గా మీరు ఏదైనా కామర్స్ అప్లికేషన్ చూస్తే కూడా ఇక్కడ మనం చూడండి, మనకు 8 GB ర్యామ్, 16.64, 50 MP, ఇవి అన్ని ఒక పాయింట్స్ లో రాసి ఉంది. సో ఏదైనా మనకు డేటా వన్ బై వన్ వస్తుంది, సీక్వెన్స్ లో ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ డేటా మనకు డిస్ప్లే చేయాలంటే కంపల్సరీ మనకు లిస్ట్ యూజ్ చేయాలి. సో ఈ లిస్ట్ మనం ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా డిస్ప్లే చేయొచ్చు? 3 ways లో మనం డిస్ప్లే చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ లిస్ట్ మనకు కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. ఏమేం లిస్ట్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఆర్డర్ లిస్ట్. ఫస్ట్ ఇస్ ద ఆర్డర్ లిస్ట్, అండ్ సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్, థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్. ఈ 3 లిస్ట్ ఉన్నాయి: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఎప్పుడైనా మనకు ఏదైనా పర్టికులర్ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ఆర్డర్ లో డిస్ప్లే చేయాలి. అంటే మనం నంబర్స్ ఆర్డర్ లో డిస్ప్లే చేస్తున్నాం, లేకపోతే అల్ఫాబెట్స్ ఉన్నాయి, లేకపోతే రోమన్ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇట్లాంటి ఒక వన్ బై వన్ సీక్వెన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, లేకపోతే A, B, C, ఇట్లాంటి సీక్వెన్స్ లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ పర్టికులర్ ఆర్డర్స్ మనకు రావాలి. రోమన్ నంబర్స్ అంటే ఇది రోమన్ నంబర్స్. ఓకే, సో ఇట్లాంటి సీక్వెన్స్ లో మనకు ఏదైనా పాయింట్స్ డిస్ప్లే చేయాలంటే మనం ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయాలి. సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్. ఈ అన్ఆర్డర్ లిస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? మనకు ఏదైనా పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాం మనం. ఓకే, వన్ బై వన్ డిస్ప్లే చేస్తున్నాం, కానీ ఇక్కడ మనకు నంబర్స్ అవసరం లేదు. మనకు ఏదైనా సింబల్స్ డిస్ప్లే చేయాలి. అంటే బుల్లెట్ పాయింట్ ఉంది మనకు. ఓకే, ఏదైనా పర్టికులర్ బుల్లెట్ పాయింట్ ఉన్నాయి. ఓకే, అట్లా బుల్లెట్ పాయింట్ ఉంది, సర్కిల్ సింబల్ ఉంది, ఆరో మార్క్ సింబల్స్ ఉన్నాయి, ఇట్లాంటి. ఓకే, ఇట్లాంటి ఆరో మార్క్ సింబల్స్ ఉన్నాయి. సో ఏదైనా పర్టికులర్ సింబల్స్ మనం డిస్ప్లే చేయాలంటే మనం అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయాలి. డెఫినేషన్ లిస్ట్, ఏదైనా పర్టికులర్ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి మనం ట్యాగ్ లైన్ ఉంది, ఇంకా ఏంటంటే దానికి డిస్క్రిప్షన్ మనం ఏదైనా డిస్ప్లే యాడ్ చేస్తున్నాం. సో దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలంటే మనం డెఫినేషన్ లిస్ట్ యూజ్ చేయాలి. సో ఎట్లా యూజ్ చేయాలి ఇవి? ఓకే, సో ఆర్డర్ లిస్ట్ అంటే మనం సింటాక్స్ ఏముంది ఆర్డర్ లిస్ట్ కి? సింటాక్స్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. సో సింటాక్స్ నథింగ్ బట్ ఒక బిహేవియర్. మనం ఎట్లా రాస్తున్నాం, ఏదైనా పర్టికులర్ మనం కమాండ్ రాయాలి, ఏదైనా పర్టికులర్ మనం ట్యాగ్ రాస్తున్నాం, ఇమేజ్ ఎట్లా డిస్ప్లే చేస్తున్నాం, హైపర్ లింక్ ఎట్లా యూజ్ చేయాలి, టేబుల్స్ ఎట్లా యూజ్ చేయాలి, దానికి ఫార్మేట్ ఉంటుంది. ఓకే, దానికి మనం సింటాక్స్ అంటాం. ఓకే, నార్మల్ గా మనం మ్యాథ్స్ లో ఫార్ములా అంటాం. ఓకే, ఫిజిక్స్ లో థియరీస్ ఉంటాయి. సో సిమిలర్ గా మనకు ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సింటాక్స్ ఒక నేమ్ ఉంది. ఓకే, సో ఎట్లా యూజ్ చేయాలి మనం ఆర్డర్ లిస్ట్? సింపుల్ గా మనం ఓఎల్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓఎల్ ట్యాగ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఓఎల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓఎల్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని లిస్ట్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలా, సో జస్ట్ ఎల్ఐ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఏదైనా లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ రాసేసేయాలి. తర్వాత ఈ ఎల్ఐ క్లోజ్ చేసేసాలి. సిమిలర్ గా అన్ఆర్డర్ లిస్ట్ ఎట్లా యూజ్ చేయాలి మనం? అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయాలంటే మన దగ్గర యూఎల్ ట్యాగ్ ఉంటుంది. యూ ఫర్ అన్ఆర్డర్, ఎల్ ఫర్ లిస్ట్, అండ్
మళ్ళీ మనం యూఎల్ క్లోజ్ చేయాలి. యూఎల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఐటమ్స్ మనం డిస్ప్లే చేయాలంటే సేమ్ ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏదైనా కంటెంట్ మనం డిస్ప్లే చేయాలా, ఆ కంటెంట్ రాసేసేయాలా, తర్వాత ఎల్ఐ ట్యాగ్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్. సో డెఫినేషన్ డి ఫర్ డెఫినేషన్, ఎల్ ఫర్ లిస్ట్. సో డిఎల్ ఓపెన్ చేయాలి, డిఎల్ క్లోజ్ చేయాలి. డిఎల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది కదా, సో డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ లైన్, డి ఫర్ డెఫినేషన్ లిస్ట్, టీ ఫర్ ట్యాగ్ లైన్. ఇక్కడ మనకు ఏదైనా ట్యాగ్ లైన్ ఉంది, ఆ పర్టికులర్ ట్యాగ్ లైన్ రాసేసారు. రాసిన తర్వాత మనం డిటి క్లోజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్ డిస్క్రిప్షన్, డి ఫర్ డెఫినేషన్ లిస్ట్, డి ఫర్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మా డిస్క్రిప్షన్ మల్టిపుల్ లైన్స్ లో మనం ఇక్కడ రాయొచ్చు. ఓకే, అండ్ ఈ డిస్క్రిప్షన్ ఎట్లా వస్తుంది, మనకు ఒక 1 ట్యాబ్ స్పేస్ తర్వాత వస్తుంది. దానికి మనం ఇండెంట్ కూడా అంటాం. ఓకే, సో ఈ పర్టికులర్ 3 లిస్ట్ లో మనం కంటెంట్ డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ గా మనం ఎట్లా డిస్ప్లే చేయాలి, నెస్టెడ్ ఎట్లా అప్లై చేయాలి, ఆ పర్టికులర్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.